హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. మాస్క్ మ్యాన్ హరీష్ అలాగే సంజన వీళ్ళిద్దరి గురించి నేను కొన్ని మాటలు మాట్లాడుకున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఫేస్ కొంచెం పక్కకున్నట్టుగా ఉంది కదా, ఎందుకంటే నేను ఫ్రంట్ కెమెరా నుంచి తీసుకుంటాను, ఫోన్ నుంచి తీసుకుంటాను. నాకు బ్యాక్ కెమెరా నుంచి తీసేవాళ్ళు ఎవరు లేరు. అలాగే ఏదైనా స్టాండ్ తీసుకుందని కూడా మన దగ్గర అంత డబ్బులు లేవు, ఏదో ఫోన్తో తీసుకోవాలి కాబట్టి అలా నిలబెట్టుకొని తీసుకున్నాను. సో అందువల్ల ఏంటంటే ఫేస్ కొంచెం పక్క అనిపిస్తుంది, ఎవరు తప్పు అనుకోవద్దు. అసలు ఏంటి ఈ మాస్క్ మ్యాన్ సంజన అంటే, 2 రోజుల క్రితం సంజన గారిని ఎలిమినేట్ చేసినట్టు చేసి సీక్రెట్ రూమ్లో పెట్టారు. ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో అవన్నీ ఆ మినీ మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద కొంచెం పగ పెంచుకొని ఏదో పెద్ద పెద్ద గొడవలు పెట్టుకోవాలని చెప్పి బిగ్ బాస్ ప్లాన్ చేసి అలా సీక్రెట్ రూమ్లో పెట్టారు. శనివారం ఎపిసోడ్లో నాగార్జున సార్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత సంజనాని తీసుకొచ్చారు. సంజన గారిని తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే ఒక ఎవరు మార్చుకోవాలి అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎవరు మార్చుకోవాలి, ఎవరు మంచిగా ఉన్నారో సంజన గారిని ఒక్కొక్కరు నాగార్జున సార్ అడిగారు. ఫస్ట్ సుమన్ శెట్టి గారిని, అలాగే భరణి గారిని, తనుజ గారిని, ఋతు గారిని అలాగ అడుగుతూ వస్తే తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళకి హరీష్ గారి గురించి మాట్లాడుతూ ఒక పెద్ద మాట అనేసింది. ఇది చాలా పెద్ద తప్పు అండి. ఇప్పుడు ఒక ఆట పరంగా కావచ్చు, హౌస్ పరంగా కావచ్చు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే దానికి ఒక బార్డర్ పెట్టుకొని దానికి ఒక బౌండరీ లైన్ పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే కొన్ని పర్సనల్గా మనం మాట్లాడకూడదు. అట్లా మాట్లాడితే మనం ట్రోల్ అయిపోతాం, బయటికి వెళ్ళిన తర్వాత చాలా బ్యాడ్గా అయిపోతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ సంజన గారు అదే చేశారు. ఇప్పుడు గేమ్ పరంగా సార్ దానిలో ఈ గుణం ఉంది, ఈ గుణం లేదు, దీన్ని మార్చుకుంటే మంచిది, దీన్ని మార్చుకోకపోతే మంచిది అని చెప్పి మాట్లాడుంటే బాగుంది. కానీ అక్కడ చాలా పెద్ద మాట అనేసారు. అదేంటంటే ఫుడ్ విషయంలోకి వచ్చేళ్ళకి అక్కడ హౌస్లో ఏంటంటే హరీష్ గారు ఫుడ్ వండుతారు. అతనికి బట్టలు 2 days నుంచి ఇంటి దగ్గర నుంచి రాలేదంట. ఈ 2-3 రోజులు ఒకే డ్రెస్లో ఉండి ఫుడ్ వండాడంట. ఆమె ఏమని చెప్పిందంటే సంజన గారు, సార్ అతను 4 రోజుల నుంచి ఒకే డ్రెస్ మీద ఫుడ్ వండుతున్నాడు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, మేము తినలేకపోతున్నాం, నీట్నెస్ లేడు, అదే చేతులతో వండుతాడు, అదే ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టుకుంటాడు, ముట్టుకుంటాడు, మాకు చాలా ఇబ్బందికరంగా చాలా గలీజ్గా ఉంది, మేము తినలేకపోతున్నాం, ఏదన్నా అడగదాం అనుకుంటే గొడవకు వస్తాడనే భయం ఉంది, ఏదైనా మాట్లాడితే ప్రతిదీ అతనికి గొడవ కావాలి, ఇది ఎలా సార్, అతనితో బతకడం చాలా కష్టం సార్, హౌస్లో చాలా తట్టుకోవడం చాలా కష్టం సార్ అని చెప్పి పెద్ద పెద్ద మాట మాట్లాడింది. ఇక్కడ సంజన గారిది చాలా పెద్ద తప్పు. మీరు హౌస్ పరంగా గేమ్ పరంగా ఇంకేదైనా మాట్లాడుంటే బాగుంది. కానీ ఇప్పుడు అతను ఏం చెప్పాడు ఆ మాటకి, సార్ 4 days కాదు 2 days నాకు బట్టలు రావడం లేట్ అయింది, నా ఉన్న బట్టలతోనే నేను నీట్గా ఉండి మంచిగా ఫుడ్ చేసి పెట్టాను, నేను ఏదైనా గలీజ్గా చేసి నేను ఏదైనా ఇబ్బందికరంగా వండి పెట్టుంటే ఇక్కడ మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ అడగండి, వాళ్ళు కానీ చెప్తే నేను తప్పు ఒప్పుకుంటాను సార్ అని హరీష్ గారు అన్నారు. ఇక్కడ హౌస్లో ఎవరైతే ఉన్నారో హరీష్ గారితో పాటు మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే అంత పెద్ద మాట హరీష్ గారిని అన్నప్పుడు వీళ్ళందరూ పైకి లేసా అతనికి బట్టలు రావడం లేట్ అయింది, అతను ఫుడ్ బాగానే వండి పెట్టాడు, ఎక్కడ గలీజ్ లేకుండా నీట్గానే మాకు వండి పెట్టాడు, హ్యాపీగా మేము తిన్నాము అని చెప్పాలి. కానీ ఎవరు మాట్లాడు, పోనీ బాగలేదు మాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా చెప్పలేదు. ఏదో ఒకటి లేసి అక్కడ మాట్లాడుంటే బాగును. ఇప్పుడు 4 రోజులు అతను వండి పెట్టితే మంచిగా తిని ఇప్పుడు స్టేజీ పైకి వచ్చి అతను గలీజ్గా ఉన్నాడు, ఒకే డ్రెస్తో వండి పెడుతున్నాడు. నాకు ఇంగ్లీష్ రాదండి, కొన్ని మాటలు మాట్లాడింది కానీ అవి మనకు అర్థం కాదు. నాకు అర్థమైనటి వరకు నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం అంత పెద్ద తోపు కదా, ఆమె కొన్ని ఇంగ్లీష్లో కొన్ని పదాలు పడింది, వాటిని మనం ట్రాన్స్లేట్ చేసి మనం చెప్పాలా అంటే నాకు పెద్దగా తెలియదు. ఇంకెవరో దగ్గర పోతే నోట్లో వస్తారు, ఏమైనా అది కూడా తెలియదు అంటారు. సో నాకు తెలిసిన వరకు మాట్లాడదు. అక్కడ హరీష్ గారి గురించి మాట్లాడడం ఏంటంటే, బట్టలు సరిలేవు, అది ఒకే డ్రెస్తో 4 రోజులు వండి పెట్టాడు, మేము తినలేకపోయినాం, చాలా ఇబ్బందికరంగా ఉంది, మాట్లాడితే గొడవ పోతారని చెప్పి ఒక మాట వదిలిపెట్టేసింది. దీనికి హరీష్ గారు ఏం చెప్పారంటే, సార్ నాకు బట్టలు రావడం లేట్ అయింది, 4 రోజులు కాదు ఒక 2 రోజులు, నేను ఆ 2 రోజులు కూడా నీట్గానే ఉన్న డ్రెస్తోనే మంచిగా నీట్గానే వండి పెట్టాను, అంతేగాని నేనైతే గలీజ్గా చేసి పెట్టి మిగతా వాళ్ళు కూడా ఇక్కడ అడగను సార్ అన్నారు. కానీ అక్కడ ఎవరు హరీష్ గారి పక్కన నిలబడలేకపోయారు. వాసన చెప్పాలంటే హౌస్లో ఉన్నది కూడా చాలా తప్పు ఉంది. ఎందుకంటే మీకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు సంజన గారు కావచ్చు, కానీ మిగతా ఉన్న హౌస్ ఏదైతే హరీష్ గారితో పాటు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారో వీళ్ళు కావచ్చని అందరూ, సార్ మాకు కూడా ఇబ్బందిగా ఉంది, మేము చెప్పలేకపోయినామని ఏదో ఒకటి చెప్పాలా. సరే అతను వండేటప్పుడైనా కానీ హరీష్ గారు మీకు డ్రెస్ లేదు కదా, కొంతమంది గిల్టీగా ఫీల్ అవుతున్నారు, ఎవరెవరు స్టాండ్ తీసుకొని ముందుకు వచ్చి ఒక పెద్ద రకంగా ముందుకు వచ్చి హరీష్ గారు కొంతమంది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళు మీకు చెప్పలేకపోతున్నారు, కొంతమంది మాతో అన్నారు, సో ఈ మీకు బట్టలు వచ్చేదాకా మీరు పక్కన ఉండి మేము వండుకుంటాం, పర్లేదు మేము కూడా మీకు కూడా వండి పెడతామని చెప్పి చెప్పాలా. లేదనుకుంటే వదిలిపెట్టాలి. అతనికి 4 రోజుల పాటు అతను వండి పెట్టిందంతా బాగా ఫుల్గా మేసేసి బాగా గట్టిగా తిని ఇప్పుడు లాస్ట్కి వచ్చేళ్ళకి ఎంతోమంది లైవ్ చూస్తుంటారు. ఈ లైవ్ని ఎంతోమంది చూస్తున్నప్పుడు అతని గురించి, అతని క్యారెక్టర్ గురించి, అతను బట్టలు లేని దాని గురించి, అతను వండిపోయిన దాని గురించి మాట్లాడే కరెక్ట్ కాదు. తిండి విషయానికి వస్తే
ఇప్పుడు మనం ఆకలిగా ఉన్నామండి, బాగా ఆకలిగా ఉంది. మనకెక్కడ ఫుడ్ దొరకట్లేదు. జేబులో డబ్బులు లేవు, ఏమి లేవు. ఎవరో దారిన పోయేవాళ్ళు మనకొక భోజనం, ఒక పార్సెల్ ఇస్తే ఆ ఫుడ్ చూస్తామా? ఆ మనిషిని చూస్తామా మనం? ఆ ఫుడ్‌ని చూస్తాం. మనకు కావాల్సింది ఫుడ్డు. మనకు పెట్టేవాళ్ళు ఎవరైనా తీసి పక్కన పెట్టండి. మన కడుపు మనం చూసుకోవాలి. ఆ టైంలో మనకు ఆకలి అవుతుంది, మనం తినాలి. అది తింటేనే మనం బతుకుతాం అనుకున్నప్పుడు దాన్ని తినాలి. అంతేగాని ఏవండీ మీరు సరిలేరు, మీ బట్టలు సరిలేవు, మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం వాంతి వస్తుంది, నేను ఎలా తినాలి అంటారా? నీకు ఫుడ్ పుట్టద్దా నీకు? అన్నం దొరుకుద్దా నీకు? ఇక్కడ చాలా పెద్ద మాట మాట్లాడింది సంజన గారైతే. ఎందుకంటే అతనికి బట్టలు రావడం లేట్ అయినప్పుడు మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, "సార్ మీరు పక్కకు వచ్చేసిండి, మేము వండుకొని తింటాం, మీకు బట్టలు లేవు, మాకు ఇబ్బందికరంగా ఉంది" చెప్పి చెప్పేసి పక్కకు రావాలా. అదేమి లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తే అతనికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ లైవ్‌ని ఎంతోమంది చూస్తుంటారు కదా టీవీల్లో. 'బిగ్ బాస్'ని ఎంతోమంది చూస్తుంటారు కదా. మన తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాల్లో ఎంతోమంది చూస్తుంటారు కదా. అలా మాట్లాడడం కరెక్ట్ కదా. అసలు కరెక్టేనా? అసలు కరెక్ట్ కానే కాదు. నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు హరీష్ గారి దగ్గర ఉన్న గుణం ఏందంటే స్ట్రైట్‌గా మాట్లాడతాడబ్బా! అవతల వాడు సెలబ్రిటీయా, కామెడీ మ్యానా, తోపా, తురుమా తీసి పక్కన పెడితే అతని మనసుకి ఏమనిపిస్తుందో అది డైరెక్ట్‌గా మాట్లాడేస్తాడు. అదేంటంటే అందరికి నచ్చట్లేదు. నా నా క్యారెక్టర్ కూడా అదేనండి. దానివల్ల చాలా ఫేస్ చేయాల్సొస్తది. ఇప్పుడు మంచో చెడో మన మనసులో దాపెట్టుకొని మనం సైలెంట్‌గా మనం పని చేసుకుంటామంటే మనకి ఎటువంటి గొడవలు. కొంతమందేంటంటే కోపం వస్తది. ఎవరైనా ఒక మాట అన్నప్పుడు అరే! ఏంట్రా ఇలా అంటున్నాడు, మన క్యారెక్టర్ గురించి ఇలా మాట్లాడుతాడని చెప్పి అనుకోవడంలో అనుకోని ఆ కోపంలో ఏదో ఒకటి మనం మాట కూడా అనేస్తాం. ఈ అనడంలో మంచో చెడో కొన్ని కొన్ని మాటలు కూడా మనం దొర్లేస్తాం. ఎందుకంటే ఆవేశంలో మనం ఉంటాం కాబట్టి. కాబట్టి హరీష్ గారి దగ్గర ఉన్న గుణం ఏందంటే ఏది మనసులో కనిపిస్తే అది మాట్లాడడం. అది అతనికి తప్పైపోతుంది. ఇక్కడ సంజన గారు ఏందంటే ప్రతిదీ గేమ్ ఆడాలని చూస్తుంది. అంటే అన్ని కెమెరాలు నా మీద ఉండాలా, అందరి ఫోకస్ నా మీదనే ఉండాలా, టోటల్ 'బిగ్ బాస్' ఫోకస్ నా మీద ఉండాలంటే ఏం చేయాలో ఆలోచిస్తుంది. దొంగతనాలు, ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడాలు అని రకరకాలుగా ఆమెకు నచ్చినట్టు మాట్లాడింది. సో, అలా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ వీళ్ళిద్దరి కాడికి వస్తే నాకు అనిపించింది ఏందంటే ఇక్కడ సంజన గారు హరీష్ గారిని టార్గెట్ చేస్తారని అనిపించింది. హరీష్ గారు సంజన గారు లేనప్పుడు గానీ, ఉన్నప్పుడు గానీ బ్యాక్ బిచ్చింగ్ అంటే ఒక మనిషి ఎనకాల ఉండి మాట్లాడడు, ఎప్పుడు మాట్లాడు. ఒక మనిషి కాడ మాట మాట్లాడు, ఇంకో మాట తీసుకెళ్ళి ఇంకొకరికలా చెప్పడు. ఇది చెప్పడు. ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడడు. కానీ సంజన గారు అలా కాదు. ఉన్నా లేకపోయినా మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట మాట్లాడరు. సో, నా దృష్టిలో అయితే ఇక్కడ హరీష్ గారితో, సంజన గారితో పోల్చుకుంటే హరీష్ గారు బెటర్ అనిపిస్తుంది. మీరేమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిన్న మాట్లాడిన మాట మాత్రం సంజన గారు చాలా పెద్ద తప్పు. అక్కడ హరీష్ గారిని అలా మాట్లాడడం, అలా తక్కువ చేసి మాట్లాడడం నా దృష్టిలో తప్పు. మీరేమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.